అందరికీ నమస్కారం. ఈనాటి అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం గ్యాస్ట్రిక్ సమస్యలకి ఎటువంటి ఆసనం చేయాలి, ఎటువంటి ముద్ర చేయాలి. ఈ మధ్యకాలంలో చాలామందిని ఈ సమస్య వేధిస్తూ ఉన్నది. దీనికి అనేక రకమైనటువంటి కారణాలు, మానసిక ఒత్తిళ్లు కావచ్చు, బయట తీసుకునేటువంటి జంక్ ఫుడ్స్ కావచ్చు, ఆహారం తీసుకునే విధానంలో సమయపాలన లేకపోవడం కావచ్చు, అనేక రకమైనటువంటి కారణాలు ఏదైనప్పటికీ కూడా ఆ బాధ మాత్రం చాలా ఒత్తిడిగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. పుల్లట తేనుపులు రావడం, కలుపులో మంట వచ్చేయడం, ఏది తినలేకపోవడం, గ్యాసెస్ అన్నీ ఫామ్ అయిపోవడం, ఈ రకమైనవన్నీ కూడా మరి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటికి సడన్గా మనం ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా మనం వెంబడే మెడిసిన్స్ వాడేస్తూ ఉంటాం. అలా కాకుండా మన శరీరానికి ఒక శక్తి ఉంటుంది, రోగనిరోధక శక్తి. అది ఏ రకమైన అనారోగ్య సమస్యలైనా సరే పారద్రోలుకోవడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది శరీరంలో సరిగా లేకపోతే ఇది ఓడిపోతూ ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలు చేయడం ద్వారా అవి శరీరంలో కొన్ని వివిధమైనటువంటి భాగాలపైన కొన్ని ప్రత్యేకమైన ప్రభావాలు కలుగజేసి వాటి యొక్క ఎనర్జీ లెవెల్స్ పెంచడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఆ యొక్క రుగ్మతని సమస్యని శరీరం తనంతట తానే పారద్రోలుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు చేసేటటువంటి ఆసనం సుప్త మత్యేంద్ర ఆసనము. ఇది పూర్తిగా జీర్ణాశయం పైన ప్రభావం కలుగజేస్తూ ఉంటుందండి. అలాగే పూషాణ ముద్ర, ఇది కూడా డైజెషన్ సిస్టమ్ పైన చాలా మంచి ప్రభావాన్ని కలుగజేస్తుంది, జీర్ణశక్తిని పెంచడానికి. ఇలాంటివి అతి సాధారణమైనవి, ప్రత్యేకించి ఏదో ఒక రకమైనటువంటి కష్టపడుతున్నామన్న భావన లేకుండా సరదాగా అలవాటుగా మీరు కొద్ది రోజులు చేసినట్లయితే ఆ మార్పులను తక్షణమే మీరు గుర్తించవచ్చు. సో అందులో భాగంగా ఇప్పుడు ఆ సుప్త మత్యేంద్రాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. పూషాణ ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. గ్యాస్ట్రిక్ సమస్యలకి ఇప్పుడు మనం సుప్త మత్యేంద్రాసనం, పూషాణ ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా సుప్త మత్యేంద్రాసనం, ఇది శవాసనం మీదుగా చేసేటటువంటి ఆసనం. ముందుగా శవాసన భంగిమలో ఉన్న తర్వాత పాదాలు 2 జతలో ఉంచుకొని ముందుగా ఎడమ కాలును ఫోల్డ్ చేయాలి. ఎడమ కాలు యొక్క అరికాల్ని కుడి కాలు యొక్క మోకాలకు కుడి పక్క ఉంచాలి. ఇప్పుడు కుడి చేత్తో ఎడమ కాలు యొక్క మోకాలను పట్టుకోవాలి. ఇప్పుడు కుడి కాలును ఫోల్డ్ చేసి ఎడమ చేత్తో కుడి కాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు మీ యొక్క హెడ్ని లెఫ్ట్ సైడ్కి టర్న్ చేసి కుడి చేత్తో ఎడమ కాలు యొక్క మోకాల్ని ఎంత వీలైతే అంత కుడి పక్కకి ఎంత వీలైతే అంత బెండ్ చేయాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఎడమ చేతిని రిలీజ్ చేసి కుడి కాలుని స్ట్రైట్గా తీసుకొని రావాలి. ఇప్పుడు కుడి చేతిని కూడా రిలీజ్ చేసి ఎడమ కాలు యొక్క మోకాల్ని కుడి కాలు యొక్క జతలోకి తీసుకొని రావాలి. అదేవిధంగా ఇప్పుడు కుడి కాలుతో చేస్తాం. కుడి కాలును ఫోల్డ్ చేసి ఎడమ కాలు యొక్క మోకాలకి ఎడమ పక్కన ఉంచాలి. ఎడమ చేత్తో కుడి కాలు యొక్క మోకాల దగ్గర పట్టుకోవాలి. ఇప్పుడు ఎడమ కాలును ఫోల్డ్ చేసి కుడి చేత్తో ఎడమ కాలు యొక్క అరికాలను పట్టుకోవాలి. హెడ్ని రైట్ సైడ్ టర్న్ చేసి లెఫ్ట్ హ్యాండ్తో ఎంత వీలైతే అంత కుడి కాలు యొక్క మోకాలని బెండ్ చేయాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు కుడి చేతిని రిలీజ్ చేసి ఎడమ కాలుని స్ట్రైట్గా తెచ్చుకోవాలి. ఎడమ చేతిని కూడా రిలీజ్ చేసి కుడి కాలుని ఎడమ కాలు జతలోకి తీసుకొని రావాలి. ఇప్పుడు సుఖాసన భంగిమకి రావాలి. శవాసనం నుంచి పూషాణ ముద్ర చేస్తాం. ఎడమ చేతిని ఇండెక్స్ రింగ్ ఫింగర్ని, మిడిల్ ఫింగర్ని బొటన వేలుల యొక్క చివరికి తాకించాలి. కుడి చేతిని బొటన వేలుల యొక్క చివరి భాగానికి చిటికిన వేలు, ఉంగరపు వేలు టచ్ చేయాలి. ప్రాణముద్రలో ఉంచాలి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని
ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి. చూసారు కదండి, ఈ సుప్త మత్స్యేంద్రాసనం వెలకల పడుకొని మీరు ఒక కాలని యొక్క మోకాలు భాగాన్ని పూర్తిగా ఒక ప్రక్కకు వంచడం మీద జీర్ణాశయం మీద పూర్తి ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. తద్వారా ఆ జీర్ణశక్తిని పెంచుకొని జీర్ణాశయం అనేది మళ్ళీ పునర్జీవనాన్ని పుంజుకొని ఆ గ్యాసెస్ని అన్నింటిని కూడా రిలీజ్ చేసి అది ఆరోగ్యవంతంగా తయారు చేయడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ఉన్నాయి. ఇవి క్రమం తప్పకుండా చక్కగా 10 రోజుల నుంచి 20 రోజులు చేసినట్లయితే ఆ యొక్క మార్పుని మనం గమనించవచ్చు. అలాగే పూషాణ ముద్ర, లెఫ్ట్ హ్యాండ్ అపాన ముద్రలో, రైట్ హ్యాండ్ ప్రాణముద్రలో ఉంచి చక్కగా 15 నిమిషాలు చక్కగా చేస్తూ ఈ ముద్ర చేస్తూ మంచినీళ్ళు చక్కగా తీసుకుంటూ సమయానికి భోజనం చేస్తూ ఆల్రెడీ ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కాస్త పులుపు పదార్థాలు, కారాలు, మసాలాలు 15 రోజుల నుంచి 20 రోజులు కొద్దిగా దూరంగా ఉంటూ పులుపు పదార్థాలు, పుల్లటి పదార్థాలు తీసుకోవడం, పులుపు ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తగ్గించుకున్నట్లయితే మరి ఈ మార్పుని తొందరగా ఆరోగ్యకరమైన మార్పులను చూస్తూ ఉండొచ్చు. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రత్యేకమైన యోగ సాధనలు, ప్రాణాయామాలు, ఆహారపు అలవాట్లతో మార్పులతో కూడినటువంటి కొత్త జీవితానికి మార్పుని చేసుకున్నట్లయితే అందరమీ ఆరోగ్యంగా జీవించవచ్చు. చూసారు కదండి, మరి ఈ గ్యాస్ట్రిక్ సమస్యలకి సుప్త మత్స్యేంద్రాసనం, పూషాణ ముద్ర ఏ విధంగా చేయాలో ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీటిని సాధన చేస్తూ వీటికి సంబంధించినటువంటి ఇంకా ప్రత్యేకమైనటువంటి కొన్ని ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు, కొన్ని ప్రత్యేకమైన ముద్రలు, కొన్ని ఆసనాలు ప్రత్యేకించి చేయాల్సి ఉంటుంది. అప్పుడు మార్పులు తొందరగా వస్తాయి. అందరికీ ఆరోగ్యం ఆధ్వర్యంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలు, రుగ్మతలతో బాధపడుతున్నటువంటి కొన్ని న్యాచురల్ థెరపీస్, కొన్ని కన్సల్టేషన్ ప్రోగ్రామ్స్ అని కండక్ట్ చేస్తూ ఉంటారు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా. సో ఇది మీరు సంప్రదించినట్లయితే కనుక వీటికి తోడుగా ఇంకొన్ని ప్రత్యేకమైనవి చేస్తే మార్పులు తొందరగా వస్తాయి. నమస్కారం.